మంచి అలవాట్లు మంచి జీవితానికి మెట్లు అవుతాయి. మనం చేసే అలవాటు మానసికమైనటువంటి మన మంచి స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఒక అలవాటు మనసుని తీర్చిదిద్దుతూ ఉంటుంది. అలాగే మనసులో పుట్టే మంచి ఆలోచన మాత్రమే అలవాటుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనసులో పుట్టే ఒక మంచి ఆలోచనకి ఆచరణ తోడవ్వాలి. ఆచరణ తోడైనప్పుడు అది మంచి అలవాటుగా మారుతుంది. మనసులో మంచి పుడుతుంది, చెడు పుడుతుంది. ఈ చెడ్డ ఆలోచన పుట్టినప్పుడు దాన్ని అక్కడే అణిచేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని దాన్ని ఆచరణలో చేయకూడదు. ఆచరణలో చేస్తే చెడు అలవాట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత ఆలోచన ముందు మనసులో పుడుతుంది. అక్కడి నుంచి అది ఆచరణ రూపం తీసుకోకపోతే అక్కడే అణిగిపోయే అవకాశం ఉంటుంది. అంచేత ఏదైనా ఆలోచన మనసులో పుడితే అది అక్కడే దాన్ని సమీక్షించి, చర్చించి అది మంచిది అయితే దాన్ని హ్యాబిట్‌గా మార్చుకోవాలి. ఆచరించాలి. ఆచరిస్తే హ్యాబిట్ అవుతుంది. ఒకవేళ అది మంచిది కాదు అనుకున్నట్లయితే దాన్ని చాలా స్ట్రిక్ట్‌గా ఉండి, కఠినంగా ఉండి, దాన్ని అక్కడే అణిచివేసే ప్రయత్నం చేసినట్లయితే జీవితంలో మనకి మంచి అలవాట్లు ఉంటాయి. తద్వారా మంచి ఆలోచనలు మనసులో ఉంటాయి. తద్వారా సంతోషానికి, ఆనందానికి మార్గం అవుతుంది. మరి మంచి అలవాట్లు ముందు ఏమిటి అని తెలుసుకున్నట్లయితే మంచిగా ఆలోచించడం అనేది ముందుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. చెడు ఆలోచనలు వచ్చినా కూడా వాటిని అణిచివేయాల్సి ఉంటుంది. ఏదైనా చెడ్డ ఆలోచన కలిగినప్పుడు దాన్ని అక్కడే అణిచివేసి దానికి ఆచరణ అనే ఒక ఊపిరి పోయకుండా, ఆచరణ అనే కదలిక లేకుండా చేసామంటే అది అక్కడే పుట్టి అక్కడే అంతమైపోతుంది చెడు ఆలోచన. మంచి ఆలోచన మాత్రమే ముందుకెళ్తుంది. ఆ ఆలోచన అలవాటుగా మారుతుంది. మంచి అలవాట్లకి ముఖ్యంగా మనం మనసుని మంచిగా ఉండాలని చెప్పుకున్నాం. తర్వాత మంచి అలవాట్లు అనేవి మన మంచి ఆచరణగా ఉండే పరిస్థితి ఉంటుంది. అవి మనకి ఏ విధమైన సమస్యను సృష్టించవు, ఆనందాన్నిస్తాయి, జీవిత అభివృద్ధికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ అలవాట్లు మనకి ఏ విధమైనటువంటి అలజడి సృష్టించవు, అశాంతిని సృష్టించవు. మన ఆనందంగా ఉంచుతాయి, సంతోషంగా ఉంచుతాయి, ప్రశాంతంగా ఉంచుతాయి. మంచి అలవాట్లలో మనం చెప్పుకోవాలంటే మరి రోజు దినపత్రిక చదవడం, మంచి మంచి పుస్తకాలు చదవడం, అలాగే మంచి మిత్రుల్ని కలవడం, ఎవరితోనైనా సఖ్యంగా ఉండడం, అనవసరమైనటువంటి చిక్కులు, చికాకులు లేకుండా, గొడవలు, గోలలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని మనసులో నిర్ణయించుకోవడం, ఏ విధమైన భావోద్వేగాలు గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకోవడం. మనం ఏదైతే పని చేస్తున్నామో దానిలోనే నిమగ్నమై, దానిలో మనని మనం నిమగ్నం చేసుకొని చేసినట్లయితే దాని నుంచి మనకి మంచి ఫలితాలొస్తాయి. ఒక విద్యార్థి చదువులో ఉన్నట్లయితే చదువు గురించిందే ప్రాథమికంగా ఆ విద్యార్థి ఆలోచించాలి. చదువుకి సంబంధించిన విషయాలు ఆలోచించాలి. చదువుకు సంబంధించిన విషయాలే అతను అలవాట్లుగా మార్చుకోవాలి. పొద్దున్నే లేచి చదవడం, తన పనులు పూర్తవ్వంగానే పుస్తకాలు ముందేసి చదువుకోవడం, స్కూల్‌కి టైం అవ్వంగానే వెళ్ళడం, అక్కడ పాఠాలు చెప్పినవి శ్రద్ధగా వినడం, నోట్స్ చక్కగా రాసుకోవడం, చక్కగా వాటికి అట్టలు వేసుకోవడం, పుస్తకాలు నీట్‌గా ఉంచుకోవడం. పాఠశాలలో కూడా ఉపాధ్యాయులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండడం, ఎప్పటి పనప్పుడు చేస్తుండడం. అలాగే విద్యార్థుల్లో మంచి విద్యార్థులతో స్నేహం చేయటం. ఎందుకంటే ఎక్కడైనా కూడా మంచి, చెడు అనేది ఉంటుంది. అలాంటి మంచి విద్యార్థులతో స్నేహం చేయాలనే ఆలోచన మనం ఆచరణలో పెడితే మంచి విద్యార్థులతోనే మనకి స్నేహం అవుతుంది. అది పరస్పరాభివృద్ధికి సహకరిస్తుంది. ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా ఆటల పోటీలు గానీ, పాటల పోటీలు గానీ, వక్తృత్వం గానీ, వ్యాసరచన గానీ ఇటువంటివి జరిగినప్పుడు మన శక్తి మేరకు, మన ఆసక్తి మేరకు వాటిలో గూడా పాల్గొంటూ విజయాలు సాధిస్తున్నట్లయితే మనసు మరింత ఉత్సాహంగా ఉంటుంది. అది జ్ఞాన విస్తరణకు ఉపయోగపడుతుంది.
ఆ విధంగా విద్యార్థిగా పాఠశాలలో ఏం చేయాలో అక్కడ ఖచ్చితంగా చేయగలిగితే మంచి విద్యార్థిగా పాఠశాల నుంచి తర్వాత కాలేజీ నుంచి బయటకొచ్చిన తర్వాత ఉద్యోగ అన్వేషణలో ఉద్యోగానికి సంబంధించిన ఆలోచన మాత్రమే తీసుకొని దానికి ఏం చేయాలో ఆ ఆలోచన స్వీకరించినట్లయితే మంచి ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. ఈ విధంగా మంచి అలవాట్లు అనేది మంచి జీవితానికి మనకి పునాదిగా ఉంటాయి. ఉన్నతమైనటువంటి మనస్తత్వానికి ఆలంబనగా ఉంటాయి. అయితే దీనికి కాంట్రరీగా వ్యతిరేకంగా చెడు అలవాట్లు మనిషి జీవితాన్ని పతనం చేస్తాయి. మంచి పుట్టినట్టుగానే చెడు కూడా మనసులోనే పుడుతుంది. చెడ్డ ఆలోచన కూడా మనసులోనే వస్తుంది. ఎందుకొస్తుంది అనేది మనం దాని గురించి ఒక చెడ్డ మనిషిని మనం అన్వేషించుకుంటూ వాడి బాల్యంలోకి వెడితే మనకక్కడ జరిగినటువంటి సంఘటనలు మనకి వాడెందుకు చెడ్డవాడిగా మారాడు? వాడికెందుకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి? వాడికి వచ్చిన మంచి ఆలోచనలు వస్తాయి వాడికి కూడా. కానీ వాటికన్నా చెడు ఆలోచనలు డామినేట్ చేస్తూ వాడి చేత ఆచరణ చేయించేంత శక్తిని అవి ఎందుకు కలిగి ఉన్నాయి? ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా మనకి బాల్యంలో సమాధానం లభిస్తుంది. సరైనటువంటి ఆదరణ, సరైనటువంటి ప్రేమ లభించినప్పుడు, అనేక మానసిక సమస్యలతో బాల్యంలో పెరిగినప్పుడు, అభద్రతతో, స్వీయ చేతనతో నిర్లక్ష్యానికి గురవడం, అశ్రద్ధకు గురవడం, పక్షపాతానికి గురవడం, వివక్షతకు గురవడం, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి భావోద్వేగాల్ని రెచ్చగొడుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన ఆలోచనలు మానసికంగా వస్తూ మంచి తగ్గిపోతూ చెడుని ఆచరించడం ద్వారా ఒక విధమైన కక్ష సాధింపు, ప్రతీకారం, సమాజం మీద, కుటుంబం మీద, తన మీద ఈ విధమైనటువంటి ఒక భావోద్వేగాల అదుపు లేని, మంచి ఆలోచనలు ఆచరించలేని అలవాటుగా మార్చుకునే ఒక మనస్తత్వం ఏర్పడడం కారణంగా ఆ వ్యక్తి గాని పాఠశాలలో చేరితే అదే మనస్తత్వంతో ఎంచేతంటే మనస్తత్వం అనేది మనకి ఒక 5 ఏళ్ల లోపే ఏర్పడుతుంది. దానికి అదే జీవితం కొనసాగింపుగా ఉంటుంది. మిగిలిన జీవితం అంతా కూడా. ఆ సందర్భంలో మరి ఇటువంటి విద్యార్థి వెళ్ళి చెడు విద్యార్థులతో చేరడం, అక్కడి నుంచి చెడ్డగానే జీవితం కొనసాగటం, ఆ చదువు వస్తుందో లేదో తెలియదు, పూర్తవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే చెడుని ఆచరిస్తూ ఉంటాడు. చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మంచిని ఆచరించే మనస్తత్వం కలిగి ఉండరు. చెడ్డ ఆలోచనలు, అసూయ, ద్వేషము, కోపము, శత్రుత్వము, కోపము ఇటువంటి వాటి మీద ఎక్కువ కొనసాగడం జరుగుతూ ఉంటుంది. మరొకటి ఈ సందర్భంలో అటువంటి సందర్భంలో మనం ఆ చెడ్డ ఆలోచన మాత్రమే ఆచరించి అదే అలవాటుగా మార్చుకునే వ్యక్తి విద్యార్థిగా ఫెయిల్ అవ్వడం, తర్వాత జీవితంలో ఫెయిల్ అవ్వడం, ఏదైనా మానసిక సమస్యలకి ఇంకా గురై అమాయకత్వంగా ఉంటే అలా అణగారిపోయి ఒంటరిగా మారిపోవడం, ఒకవేళ అతను శక్తిమంతుడైతే శారీరకంగా, మానసికంగా అంటే చెడ్డపరంగా శక్తిపరుడైతే సంఘ విద్రోహిగా మారడం, అనేక చెడ్డ పనులు చేయటం, మనుషుల్ని పీడించడం, ఈ రకమైనటువంటి వాతావరణం జరుగుతుంది. అంటే మనసు అనేది ఏర్పడ్డ దశ నుంచే మనకి చెడు ఆలోచన, మంచి ఆలోచన అనేది ఏది బలంగా వస్తుంది అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టే మన అలవాట్లు ఉంటాయి. అయితే పెరిగిన తర్వాత సరే మంచిగా ఉండి ఆలోచనలు మంచిగా అభివృద్ధి పొందుతున్న వాళ్ళు సరే, వాళ్ళ సంగతి హ్యాపీయే. కానీ ఈ విధంగా చెడు ఆలోచనలు వస్తూ చెడని మాత్రమే ఆచరిస్తే మనసును సంతృప్తిపడే వ్యక్తులు తప్పనిసరిగా దాన్ని మార్చుకోవాలి కదా! ఎందుకంటే జీవితం చెడుగా వెళ్తే, సంఘ విద్రోహ చర్యగా వెళ్తే, సామాజికమైనటువంటి శత్రుత్వంతో వెడితే, తనకి తను శత్రుత్వంగా నడుస్తూ వెడితే, చెడ్డ ఆలోచనలు అలవాట్లుగా మార్చుకుంటే జీవితం సౌఖ్యంగా ఉండదు, అశాంతిగా ఉంటుంది, అలజడిగా ఉంటుంది. సమాజం గౌరవించదు, కుటుంబం గౌరవించదు, ఎవరిని గౌరవించదు. బలవంతమైన గౌరవాన్ని పొందుతూ ఆనందపడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అటువంటిది చాలా తప్పు. దాన్ని తప్పనిసరిగా మార్చుకు తీరాలి. మంచి అలవాట్లని అలవరుచుకోవాలి. ఏదైనా మంచి చెడు రెండూ వస్తాయి కాబట్టి ఒక దశలో పెరిగిన తర్వాత ఆ సమస్యను గుర్తించి నేను చెడును ఆచరిస్తున్నాను, చెడ్డ ఆలోచనలే నాలో వస్తున్నాయి, దానికి బాల్యమే పునాది కాబట్టి ఇది నా తప్పు లేదు,
అని తెలుసుకుని ఆ చెడుని మార్చుకునే ప్రయత్నం చేయాలి. మంచి అలవాటుని అలవరుచుకున్నట్లయితే వచ్చే చెడ్డ ఆలోచనలు పక్కన పెట్టి మంచి ఆలోచనలు ఆచరిస్తూ వెళ్తే మంచి బలోపేతం అవుతుంది. మంచి చెడుని డామినేట్ చేస్తుంది. మంచి చెడుని బయటికి తోసేస్తుంది. మంచి మాత్రమే ఉండి మంచి ఆలోచనలు ఇస్తూ ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టుకున్నట్లయితే మంచి అలవాట్లు అక్కడి నుంచి కూడా జీవితంలో కొనసాగుతాయి. అప్పటినుంచి జీవితం మారుతుంది. చాలామంది మనం మారడం చూసాం. చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారడం. అది సాధ్యము. ముందు సమస్యను తెలుసుకున్నట్లయితే దాని నుంచి బయటపడే మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి ముందు మనసుని మనం ఈ రకమైనటువంటి భావోద్వేగపూరితమైనటువంటి, ఉద్రేకపూరితమైనటువంటి జీవితం నుంచి బయటపడాలని ఆలోచిస్తూ మంచి అలవాట్లు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఆలోచనలొస్తాయి. వాటిని ఆచరిస్తూ చెడు ఆలోచనని ఆలోచనగానే ఉంచేసి దాన్ని అక్కడే అణిచేస్తే మంచిని పెంచుకుంటూ దినం వెళ్ళినట్లయితే మంచి అలవాట్లు వస్తాయి. మంచిగా ఆలోచించడం వస్తుంది. సమాజంలో మంచిగా ఉండడం జరుగుతుంది. సమాజం గౌరవిస్తుంది. కుటుంబం గౌరవిస్తుంది. మంచి స్నేహితులు ఏర్పడతారు. మంచి చెడు గుర్తించడం వస్తుంది కాబట్టి అలవాట్ల ద్వారా మనసు నుంచి మంచి ఆలోచనల ఆచరణ వస్తుంది. ఈ ఆచరణ ద్వారా మంచి అలవాట్ల ద్వారా మనసు మంచిని రూపొందించుకుంటుంది. మంచి ద్వారా వచ్చే ప్రయోజనాన్ని పొందుతుంది. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే చెడు అనేది మనసు నుంచి తొలగి మంచి ఆలోచనలొస్తాయి. మంచి అలవాట్లు వస్తాయి. తద్వారా ఉన్నతమైనటువంటి జీవితం తప్పనిసరిగా పొందే అవకాశం ఉంది.